మా ఒక్కసారి లైన్లో ఉండు. మన మన బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ఆమె ఆ గుంటి మంజుల లైన్లోకి వచ్చింది. ఆ మాలోతి కవిత ఫోన్లు ఎత్తలేదు. వా అమ్మ మంజుల అమ్మ, చెప్పండి అన్న. ఇప్పుడు ఏమి లేదు తల్లి, ఇప్పుడు మీరు సవాల్ ఇసిరిర్రు, సరే మీరు కూడా మళ్ళీ ప్రతి సవాల్ ఇసిరిర్రు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిర్రు. అవును, మరి రావాల్సింది ఇప్పుడు చట్టాలు చేయాల్సింది, శాసనాలు చేయాల్సింది, ప్రజలకు మరి మెరుగైన సేవ అందించాలి. ఏదైనా చేయాలన్నా చేపాలన్నా అసెంబ్లీ కదా. మరి అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా, మరి మీ ప్రజలకు తెలియాల్సిన విషయం మీరు ప్రెస్ క్లబ్కు రమ్మని మీరు ఎట్లా అంటారు? మరి అసెంబ్లీకి వస్తేందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఎందుకు కాళ్ళు ఆడతలేవు అని ఇప్పుడు మన ఇందిరా శోభరామ లైన్లో ఉంది. ఏం చెప్తావా ఆమెకు? చెప్పేది ఏం లేదన్నా, మీరన్న మాటలనే నేను సమాధానం మీకున్నది. మనం ప్రజలకు మంచి చేయడానికి అనుకుంటున్నాం, అంతే కదా. నువ్వు ఎట్లా పెట్టినా ప్రజలకు మంచి చేయాలి, ఎక్కడున్నా గాని. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఇంట్లున్నా బయటన్నా ఫామ్ హౌస్ ఉన్నా అనేటోళ్ళు ఎంతో మంది ఎన్నో అన్నారు. అసెంబ్లీకి వచ్చినా ప్రెస్ క్లబ్కి వచ్చినా మనం సవాల్ ఇచ్చినప్పుడు ఆ సవాల్కు ఎదుర్కోవడానికి రావడమే ముఖ్యం. అంతేగాని మనము ఏదో అసెంబ్లీలో కూర్చుంటూనే అవుతుంది, లేదు గుళ్ళ అక్కడ ఆ ప్లేస్ లోనే అవుతుంది అని అంటే అది కాదు కదా. అసెంబ్లీకి రావాల్సిన పని అసెంబ్లీలోకి వస్తేనే అవుతుంది. ప్రజలు ఎక్కడున్నా ఇవాళ రేపు అయితే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫోన్ లో ఉండి మాట్లాడుకుంటున్నాం. మనం మంచి మాట్లాడుకున్నా ఫోన్లని, చెడు చేసినా ఫోన్లని. ప్రజలకు మనం మేలు చేస్తున్నాం అంటే ఎక్కడికించైనా చెయ్యి నువ్వు. ఇప్పుడు ప్రజలకి మేలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు చట్ట పద్ధతిలో అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీలో మాట్లాడాలని అందరు అనుకుంటారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా పరంగా నిర్ణయాలు చేసింది మీరు 10 సంవత్సరాలు. ఇవాళ అదే వ్యక్తుల ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో జరిగినటువంటి అంశాల పట్ల ఎందుకు నిర్ణయాలు చేయబడ్డాయి, ఏం జరిగింది, ఏం చేశామన్నది ఆ మంత్రికి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫామ్ హౌస్ లో ఉంటాం, మేము రాలేమనుకున్నప్పుడు ఈ కొడుకుకి ఇస్తావా, బిడ్డకి ఇస్తావా, అల్లుడికి ఇస్తావా, ఇంకెవరికి ఇస్తావా, వాళ్ళకి ఇచ్చే ప్రతిపక్ష హోదా. బీసీల గురించి మాట్లాడుతారు కదా, ఏంటో బీసీ బిడ్డకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాట్లాడతారు. ఇప్పుడు పని చేసేటోడికే ప్రశ్నించేటువంటి ఆ నైతిక హక్కు ఉంటది. నువ్వు పని చేయనప్పుడు ప్రశ్నించే నైతిక హక్కు నీకు ఎక్కడదని అడుగుతున్నాను నేను. హోదా ఒక ఆయనకు ఉంటుంది అంటే ఇంకొక ఆయన పని చేస్తాడట, అదేమన్నా పద్ధతి? అదేమన్నా మనం మాట్లాడే ముందు కూడా సమర్థించుకునేటప్పుడు కూడా అది ఎంతవరకు సమర్థన కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందిరా శోభనమ్మ అనేది నీకు అర్థమైందా? ఏమో కొంచెం వాయిస్ నాకు సరిగ్గా వినిపిస్తలేదు. ప్రతిభ విన్నా. మనకేందంటే మనము ప్రజలల్లా, మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళొక్కసారి రావాలని అనుకోవడం మంచిది, అంతేనా కాదని. మళ్ళీ నువ్వు మంచి పనులు చేస్తేనే కదా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. 100 సీట్లు వస్తాయని అంటున్నాడు. ఇప్పుడు 100 సీట్లు రావాలంటే దానికోసం నువ్వు ప్రజలలోనే ఉండు, అసెంబ్లీకి రావాలని. అసెంబ్లీలోనే పని అవుతుందా? బయట నువ్వు ఉండి ఏడుండి సెక్రటరీ లో ఉండి ఎక్కడ వేరే దగ్గర ఉంటే పనులు కావా? మాట్లాడము సవాల్ ఇసురుకోవడం కాదు. ఇప్పుడు మీరు ఈ సవాల్ ఇసురుకోవడానికి ముఖ్యమంత్రి అయిండ్రా? నలుగురి కోసం ముఖ్యమంత్రి అయిందా? 4 కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిందా? 4 కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన వాళ్ళైతే హైడ్రా రాకపోతుండే, లగచర్య రాకపోతుండే. ఈ రోజు ప్రజలకు 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే మనమే ప్రశ్నించుకుంటే ఎన్నో ఉన్నాయన్నా, కానీ మనం ప్రజలకు పనిచేస్తున్నాం. ఈ నలుగురు కోసం పనిచేస్తలేరు కదా. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితక్క కోసం కాదు కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే, ఖాళీ కేసీఆర్ ని గద్దె దింపడానికే నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, అది నెరవేరిపోయింది అని అంటుండు. అంటే అది అయిపోయిన తర్వాత 4 కోట్ల ప్రజలు ఎక్కడ పోవాలి? 5 సంవత్సరాలు నిన్ను నమ్ముకొని నిన్ను వేసిండ్రు. 3 రంగుల జెండా అని చెప్పేసి నువ్వు ఎన్నో, ఇది అంటారు కదా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గురించి ముఖ్యమంత్రికి సరిగ్గా అవగాహన అనేది లేదు. ఇది ఏంటంటే కాంగ్రెస్ విరోధి తెలంగాణ రానియకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చరిత్ర తెలియకపోతే తెలవనట్టుంటే మంచిగా ఉంటుందనా? ఎందుకనంటే మాట్లాడేటప్పుడు కూడా 1-4 సార్లు ఆలోచించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒప్పుకోకపోతే
10 జన్మలు ఎత్తినా కూడా తలకాయ కిందికి చేసి కాళ్ళు మీదకి చేసినా తెలంగాణ వచ్చిండేది కాదు. ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినారు, సోనియా గాంధీ అనుకోకపోతే వాళ్ళు వచ్చిండేది కాదు అసెంబ్లీ సాక్షి చెప్పారు. మళ్ళా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకుల రకంగా మాట్లాడితే ఇక వాళ్ళ పరిపక్వతకి వాళ్ళే వదిలేస్తారు. ఎందుకంటే చర్చ అన్నది సహేతుకంగా ఉండాలి, మనం విమర్శించినా కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. సో మనకి సగం తెలిసిన విధంగా మాట్లాడితే మనం చెప్పింది కరెక్ట్ అనుకుంటే అది సరి అయినది కాదు, కరెక్షన్ చేసుకోవాలని చెప్తున్నా సోదరు. ఇందా మరి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా మళ్ళీ ఈమె కచ్చపెచ్చగా ఎట్లా మాట్లాడుతుంది ఏం కథ అని ఇప్పుడు ఇందిరా శోభనం అంటుంది. ఎట్లా మాట్లాడుతుంది అంటే కాంగ్రెస్ ప్లేట్ల పెట్టి ఇచ్చిన అదే ఒక రోజు నేను 4 రోజులు ధర్నా చేయంగానే సోనియమ్మ కరుణించి ఇచ్చిందా మనకు? మనకు చరిత్ర చూసుకుంటాం కదా, ఒక రోజులో రాలేదు కదా మనకు తెలంగాణ. మనము 60 ఏళ్ళ గోస ఇది. ఆ 60 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు కేసీఆర్ గారు చావు నోట్ల తల పెట్టిన తర్వాత వచ్చింది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పెట్టిండ అనే ఉద్యమాల గడ్డలలో ఇక్కడ కాంగ్రెస్, నేను అనేది ఏంటి, కాంగ్రెస్ ఆడు ఎవరున్నా ఇచ్చేది. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఇస్తుండే, బీజేపీ ఉంటే బీజేపీ ఇస్తుండే, ఇంకోటి ఎవడన్నా ఉంటే ఇస్తుండే. ఎవడో ఒకడు ఉన్నా కానీ ఆడ ఉన్నోడు ఎవడైనా ఇయ్యాల్సిందే కదా. ఇది మనం కూసోంగని ఇచ్చింది కాదు కదండి. ఏదో అల్లుడు రాగానే మనకు అంటారు కదా, కొత్త అల్లుడు వచ్చిండని చెప్పేసి బట్టలు పెట్టి బంగారం పెట్టి ఇచ్చిండ్రా, కాదు కదన్నా. మనము మొత్తం చరిత్ర నాకు అక్క చెప్పినట్టు అర్థమైంది. కానీ కాంగ్రెస్ కాదు కదా, ఆడు ఎవరున్నా ఇస్తుండే, అది ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ ఇచ్చిందని కాదు కదా. సరే ఇప్పుడు మొత్తానికి ఈ పంచాయతీ ఏంది మరి? ఇప్పుడు చర్చకు మరి ఇప్పుడు వస్తారా? అసెంబ్లీకి రమ్మంటారు కాంగ్రెస్ వాళ్ళు, మరి అప్పుడు అసెంబ్లీకి వస్తారా? మరి ఇప్పుడు మీ కేటీ రామన్ కూడా ఏమంటుండంటే మళ్ళీ డేట్ చెప్పు, సరే ఇవాళ పోతే పోయింది, మళ్ళీ డేట్ చెప్పు ఆయన మేము సిద్ధమని మరి మీరు మీ వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు రాంగపోగా అది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి అసెంబ్లీలోనే మాట్లాడాలి. ఆ అసెంబ్లీలో మాట్లాడితేనే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, మళ్ళీ రాతపూర్వకంగా అందరికి ఆ జనాలకు కూడా అది వాళ్ళ చేతులున్నదే. నా మాట వినండి, నాకు తెలుసో తెలియక మాట్లాడుతున్నా. మళ్ళీ నాకంత అసెంబ్లీకి వస్తేనే అవుతుందా? ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే సంతకం పెట్టాల్సి వస్తుందా? ఆయన చేసుకుంటే కాదా? ఇప్పుడు ఢిల్లీకి పోతేనే ఎన్ని 50 సార్లు ఢిల్లీకి పోయిండు, ఏం తీసుకొని వచ్చిండు ముఖ్యమంత్రి గారు? సోదరి, చర్చోపచర్చలు ఎప్పుడు కూడా అసెంబ్లీలోనే జరుగుతాయి. ఎందుకంటే అసెంబ్లీలో జరిగింది రికార్డెడ్ అవుతుంది, అది రికార్డ్ గా ఉంటుంది. బయట ఏది మాట్లాడినా అది రాజకీయ కోణంలోనే ఉంటుంది తప్ప ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే వేదిక అసెంబ్లీ. కాబట్టి మనం మంచి చేసామా చెడు చేసామా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ చర్చ మాత్రం అసెంబ్లీలోనే జరుగుతున్నది, అది తెలుసుకోవాల్సిన అవసరం. అసెంబ్లీకి వస్తేనే ఇస్తాడంటనా, లేకుంటే ఇయ్యడా ప్రజలకు? కేటీఆర్ కేసీఆర్ కోసం ఇస్తాడా ప్రజలకు? మీరు వచ్చినా రాకపోయినా పాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఇచ్చే సంక్షేమం ఎక్కడ ఆగిపోదు. కానీ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, వస్తేనే ఇస్తా అంటే మళ్ళీ కేసీఆర్ కోసమే ముఖ్యమంత్రి అయిందా? రాజీనామా చేసే మళ్ళీ కేసీఆర్ ఇస్తాడు అన్ని. రాజీనామా చేసేస్తే అయిపోతుంది. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ వస్తాడు, నన్ను రాజీనామా చేసేయమని చెప్పండి, అయిపోతుంది. ముఖ్యమంత్రినా? అంతే కదా. ఓ రామచంద్ర, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని చెప్పు. అంటే భయపడుతున్నారు అన్నట్టు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు దానికి కేసీఆర్ భయపడుతున్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నాడు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, ఎదుర్కోలేకపోతున్నాడు. తన మాటలలో ఒప్పుకున్నారన్న ఇప్పుడు, తన మాటలో ఒప్పుకున్నారు, క్లియర్ గా అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకటి మంజులమ్మ, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా మరి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అనేది కూడా ఇప్పుడు జనాలలో అక్కడక్కడ గుసగుస. ఇగో అక్కడక్కడ గుసగుస అంటే 10 సంవత్సరాలు కూడా అదే మాట అన్నారు. వీళ్ళు పని చేసి చూపిమనన్నా. కేసీఆర్ ఎక్కడ పోతే వీళ్ళకెందుకు, కేటీఆర్ ఎక్కడ పోతే వీళ్ళకెందుకు? అంటే ఇప్పుడు రావాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత కేసీఆర్ లేదా? గజ్వేల్ జనాల కోసమైనా రావాల్సిందే కదా. అంటే మనం న్యాయం మాట్లాడుకుందాము. ఇప్పుడు జనాల కోసం అన్ని ఇస్తాడంటే 420 హామీలు ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. ప్రజలకు రైతు బంధు ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. ప్రతి ఒక్కటి వస్తాడంటే కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడని చెప్పండి, కేసీఆర్ వస్తే ఇవన్నీ ఇస్తామని చెప్పండి. కేసీఆర్ తప్పకుండా వస్తాడు. కానీ ఏమి ఇస్తుండని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏం చేసిండని చెప్పి. అవునా మరి మీరు ఏం చేస్తలేరా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరా? ఏం చేస్తలేరా అంటుంది. అదే పేరింటికి వెళ్ళి సన్నబియ్యం తినటోళ్ళు అడగమని చెప్పానా? రైతు బంధు, రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు అడగమని, ఏం వచ్చిందో ఏం రాలేదో వాళ్ళు చెప్తారు. నేను చెప్తాను రాజకీయ కోణం అవుతుంది కదా, వాళ్ళు తెలుసుకోమని